సో, ఈరోజు నేను అమెజాన్ పే గురించి మాట్లాడదాం మనం కంప్లీట్‌గా. సో, నేను లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి అమెజాన్ పే కార్డ్ యూజ్ చేస్తున్నాను. నా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? లేదా బెటర్ అమెజాన్ పే కంటే ఏదైనా బెటర్‌గా ఉందా? లేదా మొత్తం డీటెయిల్‌గా తెలుసుకుందాం. బిఫోర్ థట్ ఈ కార్డ్ అనేది ఆహ్, అమెజాన్ ప్లస్ ఐసీఐసీఐ కొలాబరేషన్‌తో తీసుకొచ్చిన కార్డ్ ఇది. ఇది నా కంప్లీట్ అమెజాన్‌ది కాదు. అలా అని చెప్పి ఐసీఐసీఐ కాదు. బట్ ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ బోత్. సో, బేసికల్లీ బిఫోర్ గోయింగ్ టు ది స్టార్ట్ సో, ఇట్స్ ఎవరికి ఉపయోగపడుతుందంటే ఎవరైతే ఎక్కువ స్పెండింగ్ అనేది అమెజాన్‌లో యూజ్ చేస్తున్నారో వాళ్ళకి చాలా బెనిఫిట్‌గా ఉంటుంది. సో, ఎలా ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది? ఎంత స్పెండ్ చేస్తే ఏ విధంగా వస్తాయి? అవన్నీ తెలుసుకుందాం ఈరోజు. సో, ఎందుకు తీసుకోవచ్చంటే ఈ కార్డ్ జీరో జాయినింగ్ ఫీ. మీరు ఎటువంటి జాయినింగ్ ఫీ చేయనవసరం లేదు. రెన్యువల్ టైమ్‌లో మీరేం చేయనవసరం లేదు. సో, ఇప్పటివరకి 5,000,000 మెంబర్స్ 5+ మిలియన్స్ యూజ్ చేస్తున్నారు ఈ కార్డ్. అదొకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు కార్డ్‌తో పేమెంట్ చేస్తే, మీకు బిల్ జనరేట్ అవ్వడానికి 30 డేస్ ప్లస్ 15 డేస్. సో, టోటల్ 48 డేస్ వరకి మీరు ఇంట్రెస్ట్ ఫ్రీగా మీరు యూజ్ చేసుకోవచ్చు కార్డ్‌ని. సో, అదే మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ అనుకోండి. ఇది డిఫరెంట్ కేటగరీస్‌గా ఉంది. సో, అమెజాన్ ప్రైమ్ ఎలా వర్క్ అవుతుంది? నాన్ ప్రైమ్ వాళ్ళకి ఎలా బిహేవ్ చేస్తుంది? లేదు వేరే డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ ఎలా వర్క్ అవుతుందంటే, సో, మీరు అమెజాన్ ప్రైమ్ అయితే మీరు అమెజాన్ ఏది పర్చేజ్ చేసినా కానీ అమెజాన్ గ్రాసరీస్ కావచ్చు, అమెజాన్‌లో ప్రొడక్ట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు 5% డిఫాల్ట్ డిస్కౌంట్ వస్తుంది మీకు. సో, కాకపోతే ఇది క్యాష్ బ్యాక్ రూపంలో వస్తుంది. ఆ క్యాష్ బ్యాక్ అనేది అమెజాన్‌లోకి మాత్రమే యాడ్ అవుతుంది. మీ కార్డ్‌కొచ్చేసి మీ యొక్క బిల్ పేమెంట్‌లోకి రాదు. అలా అని చెప్పి ఐసీఐసీఐకి రాదు. అమెజాన్ వాలెట్‌లోకి వస్తుంది అమౌంట్. ఆ వాలెట్ తోటి మీరు ఏదైనా పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, అదే మీరు నాన్ ప్రైమ్ మెంబర్స్ అనుకోండి. సో, వాళ్ళకి మాత్రము 3% మాత్రమే వస్తుంది వాళ్ళకి. అదే విధంగా అమెజాన్ అనేది కొంతమంది వాటితో టై అప్ అయింది. ఇక్కడ చూస్తే మీరు కొన్ని బ్రాండ్స్ చూస్తే జొమాటో, ఓలా, యూబర్, గ్రీన్ సో, వీటన్నిటిలో గాని మీరు అమెజాన్ కార్డ్ గాని యూజ్ చేస్తే 2% వస్తుంది. అదే మీరు ఆఫ్‌లైన్‌లో మీరెక్కడన్నా యూజ్ చేశారనుకోండి. సో, ఓన్లీ 1% మాత్రమే వస్తుంది. ఈవెన్ మీరు ఫ్లిప్‌కార్ట్‌లోకెళ్ళి అమెజాన్ కార్డ్ యూజ్ చేశారనుకో 1% వస్తుంది. ఓకే. సో, ఇక్కడ కొన్ని రూల్స్ చేంజ్ చేశారు. రీసెంట్‌గా లాస్ట్ 1, 2 ఇయర్స్‌గా రీసెంట్‌గా చేంజ్ చేశారు. బట్ అవి అంత అంత అవసరం ఉండదు మనకి. అంతే ఐ మీన్ దాంతోటి మనకి అంత ఎక్కువ ఆహ్, రిస్ట్రిక్ట్ చేసే అంత ఏమి లేదు ప్రెజెంట్. సో, ఇక్కడ చూస్తే మీరు గోల్డు, సిల్వరు ఏదైనా ఆన్‌లైన్‌లో మీరు మెటల్స్ ఏదైనా పర్చేజ్ చేస్తుంటే వాటి మీద క్యాష్ బ్యాక్ అనేది రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక ఫ్రిడ్జ్ కొన్నారు. దాన్ని ఈఎంఐలో పర్చేజ్ చేస్తే అది మీకు క్యాష్ బ్యాక్ అనేది రాదు. మీకు వాలెట్స్‌లో గాని రెంట్ పేమెంట్ చేసే యాప్స్ ఉంటాయి గదా! వాటిలో కూడా మీకు క్యాష్ బ్యాక్ అనేది రాదు. ఓకే. గవర్నమెంట్ బాండ్స్‌లో గూడా రాదు. సో, అదే విధంగా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆహ్, లో అకౌ హ్మ్. ఫోన్‌పే నాట్ ఫోన్‌పే ఈవెన్ ఫోన్‌పే వాలెట్‌లో కానీ ఏదైనా వాలెట్స్‌లో మీరు అమౌంట్ చేస్తుంటే వాటిలో గూడా రాదు. ఓకే. ఇలాగ కొన్ని తీసుకొచ్చారు. బట్ అవి నాట్ ఓన్లీ థిస్ కార్డ్ కాదు. మీరు ఏ కార్డ్ తీసుకున్నా ఇవన్నీ కూడా అప్లికబుల్ అవుతున్నాయి. సో, అదే మనం మాట్లాడుకున్నాం గదా! ప్రీవియస్ దాంట్లో. సో, ఎవరైతే అమెజాన్ రిలేటెడ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మర్చెంట్స్. సో, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళ మీద 2% వరకు మీకు ఆహ్, క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. వీటన్నిటిని మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్‌లోకి మీరు చెక్ చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో, అదే విధంగా ఇక్కడ మీకెలా ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్డ్ తీసుకున్నారనుకోండి ఈరోజు. సో, ఆ కార్డ్ వల్ల మీకు ₹200 అమెజాన్ పే బాలన్స్ అనేది వస్తుంది మీకు. అది కూడా మీరు 30 డేస్‌లో మీరేదైనా ట్రాన్సాక్షన్ చేసుకుంటేనే వర్క్ అవుతుంది. అదే విధంగా ఈజీ డైన్ ఇన్ ప్రైమ్ మెంబర్‌షిప్ అనేది ఫ్రీగా ఇస్తారు. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ కూడా ఒకటి ₹500 మీకు ఆహ్, వాలెట్‌లోకొచ్చి యాడ్ అవుతుంది. అది మీరు నెక్స్ట్ ప్రైమ్ మెంబర్‌షిప్‌కి పర్చేజ్ చేసేటప్పుడు ఈ 500ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, అలాగే ఫ్యూయల్ మీద 1% అనేది సర్చార్జ్ మీకు బ్యాక్ వస్తుంది. ఓకే. ఇవన్నీ చేంజెస్ ఉన్నాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరే అనుకుందాం ఒకసారి. మీరు ఏ విధంగా ఒక 45,000 తీసుకుందాం. ఆన్ అండ్ యావరేజ్‌గా మీ స్పెండింగ్ అనేది 45,000 గానుంటే మంత్ ఎండ్‌లో 15% అనేది మీరు స్విగ్గీ కావచ్చు, జొమాటోలో మీరు యూజ్ చేశారనుకుందాం 15,000.
సో, త్రూ మేబీ ఫుడ్ ఆర్డర్స్ కావచ్చు, గ్రాసరీస్ కావచ్చు, ఎనీథింగ్. అండ్ 20,000 వచ్చి మీరు అమెజాన్‌లో షాపింగ్ చేస్తారనుకోండి ఎవ్రీ మంత్. లైక్ ప్రొడక్ట్స్ కావచ్చు, డ్రెసెస్ కావచ్చు, ఏదైనా కానీ. ఒక 10,000 ఆఫ్‌లైన్‌లో మీరు డైన్ ఔట్‌కెళ్ళినప్పుడు కానీ, లేదంటే జ్యువెల్లరీ షాపు, గోల్డ్ షాప్‌కి మీరెళ్ళినప్పుడు యూజ్ చేశారనుకుందాం. అప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది అని ఆ సినారియోలో ఈ క్యాష్ బ్యాక్ అనేది ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. స్విగ్గీలో గాని మీరు 15,000 పే చేశాం అనుకున్నాం అనుకోండి. సో, అది అమెజాన్ పార్ట్నర్ కాబట్టి 2% చొప్పున రూ. 300 క్యాష్ బ్యాక్ వస్తుంది. యాహ్! అదే మీరు అమెజాన్‌లో పర్చేజ్ చేస్తే ఈవెన్ మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ అయ్యుంటే మీకు 5% వస్తుంది. సో, 20,000కి రూ. 1,000 వస్తుంది. అదే మీరు ఆఫ్‌లైన్‌లో ఎక్కడైనా స్వైప్ చేశారనుకోండి 1% మాత్రమే వస్తుంది. అంటే రూ. 100 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఓకే. సో, ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఒకసారి ఇప్పుడు. చూసారా ఇక్కడ? అదే డిఫరెంట్ మనకి కార్డ్స్ ఉన్నాయి కదా! అమెజాన్ పే కార్డ్ మనది మనం మాట్లాడుకుంటున్నాం. అదే ఎస్‌బీఐ కార్డ్ ఉంది. ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ కార్డ్ ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్లాక్ కార్డ్ ఉంది. అండ్ ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ కార్డ్ ఉంది. సో, మనం ఒకసారి కంపారిజన్ చెక్ చేస్తే అదే 10,000 స్పెండ్‌ని అమెజాన్ కార్డ్ యూజ్ చేసుకొని చెక్ చేస్తే ఇక్కడ చూడండి 5% వస్తుంది కాబట్టి అమెజాన్‌లో మనకి రూ. 500 వస్తుంది. అండ్ ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ కార్డ్‌లో కూడా 5% ఉంది. ఎనీ బ్యాంక్‌లో ఉంది కాబట్టి అలా వస్తుంది. సో, స్విగ్గీలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా మీకు ఆన్‌లైన్‌లో రూ. 500 వస్తుంది. అదే మీరు క్యాష్ బ్యాక్ చేస్తే 400 వస్తుంది. ఓన్లీ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే వస్తుంది అది గూడా. ఓకే. అదే మీరు 5,000 స్పెండ్ చేశారనుకుందాం స్విగ్గీలో. ప్రీవియస్‌గా మనం మాట్లాడుకుంది అమెజాన్. ఇప్పుడు స్విగ్గీలో డిస్కస్ చేస్తే అమెజాన్ కార్డ్ 2% వస్తుంది. ఎందుకంటే పార్ట్నర్‌షిప్ కాబట్టి. అదే మీరు ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ తీసుకుంటే 5% వస్తుంది. సో, బ్లాక్ మెంబర్‌షిప్ తీసుకుంటే 10% వస్తుంది. ఎందుకంటే ఎస్‌బీఐ హెచ్‌డీఎఫ్‌సీ, స్విగ్గీ కార్డ్ కాబట్టి కాంబినేషన్ కాబట్టి 500 వస్తుంది ఈజీగా. సో, ఫ్లిప్‌కార్ట్ తీసుకుంటే 1% మాత్రమే వస్తుంది. సో, అదే మీరు ఓలా రైడ్స్‌లో గాని వీటిలో ఎక్కడైనా యూజ్ చేసుకుంటే ఎలా బిహేవ్ చేస్తుందో మీరు చూసుకోవచ్చు ఒకసారి. ఓకే. సో, ఒకసారి మనము డిఫరెంట్ కార్డ్స్‌తో మనం కంపేర్ చేసి చూసామనుకోండి. సో, అమెజాన్ పే ఐసీఐసీఐ కార్డ్‌కి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్ ఏదన్నా ఉంది అంటే మాత్రం క్యాష్ బ్యాక్ లిమిట్. సో, దేర్ ఈస్ నో క్యాష్ బ్యాక్ లిమిట్. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1,00,000 గాని మీరు పర్చేజ్ చేశారనుకోండి అమెజాన్‌లో స్ట్రెయిట్ అవే మీకు 5% డిస్కౌంట్ వస్తుంది. అదే మీరు ఒక 5,00,000, 10,00,000 ట్రాన్సాక్షన్ చేశారనుకోండి. సో, అప్పుడు మీకెంత క్యాష్ బ్యాక్ వస్తుంది? సో, అదే మీరు ఎస్‌బీఐ కార్డ్ గాని, హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్ గాని మీరు యూజ్ చేస్తే వీటికి మంత్లీ క్యాపింగ్ ఉంది. సో, ఈవెన్ థో మీరు 10,00,000 ట్రాన్సాక్షన్ చేసినా ఇవన్నీ మీకు వేస్ట్. నేను చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో? అండ్ మోర్ ఓవర్ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అనేది ఫ్రీ అసలు. మీరు చార్జెస్ ఏం చేయనవసరం లేదు. రూ. 0 పే చేస్తే సరిపోతుంది మీకు. మీ క్రెడిట్ ఐ మీన్ మీ యొక్క సిబిల్ స్కోర్ బాగుండి మీకు ఆటోమేటిక్‌గా ఎలిజిబుల్ అవుతారు. సో, మిగతా వాటిలో ఎక్కడా కూడా ఇన్ని బెనిఫిట్స్ ఎక్కడా లేవు. మీరు గాని అన్‌లిమిటెడ్‌గా మీరు ట్రాన్సాక్షన్ చేసుకుంటాను అనుకుంటే మాత్రం. సో, అదే మీరు లిమిటెడ్‌గా చేసుకుంటాను. ఆహ్, నాకు సర్టెన్ కేటగరీస్‌లో మాత్రమే ఎక్కువ యూజ్ చేసుకుంటాను అనుకుంటే మాత్రం, ఒకవేళ మీరు స్విగ్గీలో గాని ఎక్కువ యూజ్ చేసే పనైతే స్విగ్గీ హెచ్‌డీఎఫ్‌సీ బ్లాక్ కార్డ్ చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు. సో, అదే మీరు ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ ఇప్పుడు రీసెంట్‌గా డేస్‌లో క్యాష్ బ్యాక్స్ అన్ని తగ్గించారు కాబట్టి, సో, సెకండ్ ప్లేస్‌లో ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ప్లాట్‌ఫార్మ్ ఉంటుంది కాబట్టి, ఇది మీకు బెనిఫిట్ అవుతుంది ఇది గూడా. తర్వాత ప్లేస్‌లో మనకు అమెజాన్ కార్డ్ ఉంటుంది. అమెజాన్ కార్డ్‌లో కూడా బావుంటుంది. సో, మీరు అమెజాన్‌లో ఎక్కువ షాపింగ్ చేస్తాను. నాకు క్యాపింగ్ ఏమి ఉండకూడదు. ఈ మంత్ నేను 50,000 చేస్తే నెక్స్ట్ మంత్ ఒక 3,00,000 చేస్తాను, 4,00,000 చేస్తాను అనుకుంటే క్యాష్ బ్యాక్ మీరు విచ్చలవిడిగా వాడుకోవచ్చు. అమెజాన్ కార్డ్. సో, ఇక్కడ మీరు అదే నేను చెప్తున్నా దాని నుంచి. మీరు అమెజాన్‌లో ఎక్కువ స్పెండ్ చేస్తాను. నాకు క్యాపింగ్ ఏమి అవసరం లేదు. ఎవ్రీ ఇయర్ జాయినింగ్ ఫీజు ఇవన్నీ నాకు తలనొప్పులన్నీ వద్దనుకుంటే అమెజాన్ పే కార్డ్ అనేది చాలా బెస్ట్ కార్డ్. అది కాకుండా నేను స్విగ్గీలో ఎక్కువ స్పెండ్ చేస్తాను. నాకు ఎవ్రీ మంత్ ఒక 40,000, 50,000 కంటే ఎక్కువ స్పెండ్ చేయను. ఆహ్, అనుకుంటే హెచ్‌డీఎఫ్‌సీ బ్లాక్ అనేది చాలా బావుంటుంది. కాపోతే మీకు క్యాపింగ్ అనేది ఉంటుంది కాబట్టి, అది గూడా మీరు చెక్ చేసుకోవాలి. అండ్ ఇయర్‌లీ
2,00,000 అబోవ్ పర్చేజ్ చేస్తేనే దీనికి మీ యొక్క ఫీ అనేది వేవ్ ఆఫ్ అవుతుంది. సో, ఎస్‌బీఐ గూడా అంతే. ఎస్‌బీఐ రీసెంట్ చేంజెస్ వల్ల ఇది డౌన్‌గ్రేడ్ అయింది. ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ కార్డ్. కాంపిటీషన్‌గా ఉండేది 2. సో, బట్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో డౌన్‌గ్రేడ్ అయింది. సో, అమెజాన్ పే కార్డ్ అనేది ది బెస్ట్ చాయిస్. మీరు అమెజాన్‌లో ఎక్కువ యూజ్ చేస్తాను. ఆఫ్‌లైన్‌లో కూడా ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసుకుంటాను. క్యాష్ బ్యాక్ అనేది క్యాపింగే లేదనుకుంటే ద బెస్ట్. నేను ఆల్‌మోస్ట్ 5, 6 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. పర్ మంత్ నాకు ఇయర్‌లీ 3,000 వస్తాయి, 5,000 వస్తాయి. అండ్ సమ్‌టైమ్స్ ఐ మీన్ ఎక్కువ ఏదైనా మ్యారేజెస్ ఆ టైంలో నేను ఈ కార్డ్‌ని యూజ్ చేసి బయట జ్యువెల్లరీ షాప్‌లో గాని ఎక్కడన్నా స్వైప్ చేసినప్పుడు నాకు బ్యాక్‌కి మాక్సిమం 9,000 దాకొచ్చింది పర్ మంత్. బట్ నౌ ఇట్స్ అరౌండ్ 3,000, 2,000 పర్ మంత్. క్యాష్ బ్యాక్ అనేది నాకు అమెజాన్ వాలెట్‌కొస్తుంది. ఆ అమెజాన్ వాలెట్‌ని యూజ్ చేసుకొని స్విగ్గీ, జొమాటో రీచార్జెస్‌కి ఏదైనా అమెజాన్‌లోనే ఏదైనా పర్చేజ్ చేయాలంటే యూజ్ చేసుకుంటాను.